ఉపాధి కార్మికులకు అన్యాయం చేసే కొత్త ఉపాధి చట్టాన్ని రద్దు చేయాలని ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఆదివాసీ గిరిజన సంఘ నేతలు డిమాండ్ చేశారు. ఇక పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కొత్త జిరాంజీ ఉపాధి చట్టాన్ని తొలగించి 2015 పాత ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని నాయకులు లంకా రాఘవులు, పూసం సచిన్ డిమాండ్ చేశారు. మే 4న కలెక్టరేట్ వద్ద ధర్నాతో పాటుగా మే 15న రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లుగా తెలిపారు. ఉపాధి కూలీలు ప్రజలు పాల్గొనే కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. మనం చట్టాన్ని రద్దు చేసేటువంటి తీవ్రమైనటువంటి కుట్రలు మోడీ ప్రభుత్వం తీసుకుంటున్నది. దీన్ని రక్షించాలా, దీన్ని కాపాడాలి. అందుకోసం ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. ఉపాధి హామీ 2005 చట్టాన్ని పునరుద్ధరణ చేయాలా, దాన్ని అమలు చేయాలి. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి పథకం 2026ని రద్దు చేయాలనేటువంటి డిమాండ్తో మనం ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తుంది. అయితే మరి మన సంఘం ఉపాధి కూలీల సంఘం కానీ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కానీ మోడీ ప్రభుత్వాన్ని దిగచ్చే వరకు ఈ మన పోరాటం సాగాలనేటువంటి ఉద్దేశంతో మే 17 తారీఖు రోజు భారత్లో మొత్తం ఉపాధి పనులు అనేటువంటి బంద్ అనేటువంటిది మనం సమ్మె పిలిపియడం జరిగింది. దాన్ని సక్సెస్ చేయడం కోసం మొదలుపెట్టుగా ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం చేస్తుంది. మళ్ళీ మే 4వ తారీఖు రోజున అంటే వచ్చే సోమవారం రోజున చలో కలెక్టరేట్ అనేటువంటిది, కలెక్టరేట్ ముట్టడి, కలెక్టరేట్ దగ్గర ధర్నా, వందలాది మందితోని మనం నిర్వహించాలని చెప్పి సంఘం నిర్ణయించి వీటిని సక్సెస్ చేయాలని ఉపాధి కూలీలకు, ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తుంది. మరి 2005 చట్టం, ఈ చట్టం అనేటువంటిది వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో